ఏషియన్ రవితేజ సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్ జరగనుంది. విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమాతో ఈ వేడుక మరింత విశేషం కానుంది. అనేక సినీ ప్రముఖులు హాజరవుతూ ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఏషియన్ రవితేజ సినిమాస్ జూలై 31న విజయవంతంగా ప్రారంభం కానుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ చిత్రంతో ఈ థియేటర్ గ్రాండ్ ఓపెనింగ్ జరపనుంది. సినీ ప్రియులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఈ థియేటర్ అద్భుతమైన అనుభవాన్ని అందించనుంది. ఈ లాంచ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ తారలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం సినీ అభిమానులకు ఒక విజువల్ ట్రీట్ గా నిలవనుంది. ఏషియన్ రవితేజ సినిమా లవర్స్ కు కొత్త హంగులతో అత్యున్నత సాంకేతికతతో అలరించడానికి సిద్ధంగా ఉంది. ఈ థియేటర్ సినిమా అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లనుందని నిర్వాహకులు చెబుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది 3 భారీ చిత్రాలతో అభిమానులను అలరించనున్నారు. విశ్వంబర, అనిల్ రావిపూడి, బాబీ కాంబోలతో పాటు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్టులు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సినీ అభిమానులకు 3 భారీ చిత్రాలతో సందడి చేయనున్నారు. మొదటగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫ్యాంటసీ చిత్రం విశ్వంభర ఈ 2025లోనే విడుదల కానుంది. ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్, కీరవాణి సంగీతంతో ఆకట్టుకొనుంది. రెండోది అనిల్ రావిపూడితో మెగా 157 సంక్రాంతి 2026లో విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రం కామెడీ, యాక్షన్ మిళితంగా ఉంటుందని అంచనా. మూడోది బాబీ కొల్లి దర్శకత్వంలో సెప్టెంబర్లో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందే చిత్రం ది ప్యారడైజ్ పూర్తయిన తర్వాత సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ ప్రాజెక్టులో చిరంజీవి కొత్త రూపంలో కనిపించనున్నారని, యాక్షన్తో కూడిన థ్రిల్లర్గా ఉంటుందని సమాచారం. చిరంజీవి ఈ చిత్రాలతో మరోసారి బాక్సాఫీస్ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా మారిన నేటి రోజుల్లో దాని దుర్వినియోగంపై నటి రకుల్ ప్రీత్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగులేమి, ఉచిత డేటా ప్లాన్ల వల్ల వ్యక్తులపై విమర్శలు పెరిగాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సోషల్ మీడియా ఈ రోజుల్లో అందరికీ అందుబాటులో ఉందని, దాని దుర్వినియోగం ఆందోళన కలిగిస్తుందని నటి రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. దేశంలో ఉద్యోగులేమి, ఉచిత డేటా ప్లాన్ల వల్ల చాలా మంది తమ సమయాన్ని ఇతరుల జీవితాలపై విమర్శలు చేయడానికి వెచ్చిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా స్వేచ్ఛ అందరికీ ఉన్నప్పటికీ దాన్ని సానుకూలంగా ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు. వ్యక్తుల గోప్యతను గౌరవించాలని, అనవసర విమర్శలు ఆపాలని ఆమె కోరారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. కొందరు ఆమె అభిప్రాయాలను సమర్థిస్తుండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా బాధ్యతాయుత ఉపయోగంపై అవగాహన పెంచాలని నిపుణులు సూచిస్తున్నారు.